రాజకీయ పార్టీలు ఉచితాలకు సంబంధించినటువంటి గ్యారంటీలు, ఆ గ్యారంటీల అమలు, ఈ వ్యవహారాల మీద సుప్రీంకోర్టు సీరియస్గా కామెంట్స్ చేసింది. ఎన్నికల్లో ఉచితాలు ప్రకటించడాన్ని తప్పుబట్టింది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలంటూ దాఖలైన పిటిషన్ మీద సుప్రీంకోర్టులో విచారణ జరిగిన సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం ఉచిత రేషను ఉచితంగా నగదు అందుతున్నందున ప్రజలు పనిచేయడానికి ఇష్టపడడం లేదని వ్యాఖ్యానించింది. ఉచితాలతో ఏ పని చేయకుండానే ఆహారం, డబ్బు సంపాదిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది కాబట్టి ఉచితాలు ఎవరైనా ఆపేస్తారా ఇవ్వకుండా అంటే, అలా ఇవ్వకపోతే ఇప్పుడు పేద ప్రజలు అంగీకరిస్తారా అన్నటువంటి. ఎందుకంటే మధ్యతరగతి వాడు ధనవంతుడవుతున్నాడు, ధనవంతుడు మరింత ధనవంతుడవుతున్నాడు. రాత్రి పగలు కష్టపడ్డ వీళ్ళ శ్రమ పెట్టుబడిగా పెట్టడం వల్ల ఆ వర్గాలు ఎదుగుతుంది. వీళ్ళకి ఆ సందర్భంలో రూపాయి దాచుకోవడానికి ఎక్కడ అవకాశం లేదు. కాబట్టి అట్లాంటి అవకాశం లేకుండా వీళ్ళు శారీరక శ్రమ చేసి నలిగారు కాబట్టి వాళ్ళకి ప్రభుత్వాలు ఓ రకంగా పరిహారంగా ఇస్తున్నాయి అనుకోవాలి. అది ఇవాళ ఇస్తుంది, రేపు ఉంటుంది, రేపు మళ్ళీ ప్రభుత్వం మారితే పోతుంటుంది అనడానికి సాక్ష్యం ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాం. అట్లాంటి సిచ్యువేషన్లో ప్రజలు ఉచితాలు వద్దనుకుంటారు. వాళ్ళు ఉచితం తమ హక్కు అనుకుంటున్నారు, ప్రభుత్వాల బాధ్యత అనుకుంటున్నారు. న్యాయస్థానాలు కాదు అన్నంత మాత్రాన చట్టపరంగా లేదా తీర్పుల పరంగా చెప్పగలవా అంటే ఏముండదు. ఇది డిబేట్కి పనికొచ్చేది, ఫర్ డిబేట్ సేక్ అంటారన్నమాట.